ఆ! ఎట్ట ముద్దొచ్చినానంటే ఊపిరిపోతాయి గిల్లి గిల్లి. నీకు ముద్దొస్తే నువ్వు గిల్లుకో. నాకు ముద్దొస్తే ఉఫ్. నీ మాదిరి గిల్లి పెట్టను. ఆ! ఇట్ట పెడతా. దూరంగా ఉండు. ఆ! ఈడెవరు లేరు గదబ్బా! ఫుల్ ప్రైవసీ. మా ఇద్దరమే ఉన్నాము. హ్మ్. వాతావరణం గూడా బాగుండది. హ్మ్. ఏంటి? ఎండ బగబగ మండుతా ఉంటే వాతావరణం బావుందా నీకు? ఎండ? నీకు మాత్రం ఎండగా ఉండదేమో గానీ, నాకు మాత్రం ఎండల్లో హాయ్ హాయ్, మబ్బుల్లో హాయ్ హాయ్ అన్నట్టుగా ఉండది. ఆ! ఎండలకి పైత్యం బాగా ముదిరినట్టుంది. అలాగే ఉంటదిలే. మీ అన్నేడి ఇంకా రాలేదు? ఆ! సౌండ్ వచ్చేస్తున్నాడు. అదిగో వచ్చేసినాడు. లే ఇదిగోరా మీకు బట్టలు తెచ్చేసిన దారిలో మార్చేసుకోండి. అట్లేనా? మొత్తానికి సాధించారు. అసలు మీరు అక్క లేకపోతే నాటకం రక్తి కట్టేది కాదు. మీరు స్టార్ట్ చేశారు, అత్త వాళ్ళు నమ్మారు, కరెక్ట్ గా బుట్టలో పడ్డారు. అది సరే, లెక్క కరెక్ట్ గా చూసుకున్నారా? ఆ కరెక్ట్ గానే 15 లక్షలు చూసుకునే తెచ్చాం. సరే, ఇప్పుడు పోయి నగలు ఇడిపించేద్దాం అంటారా? మరంతే కదా. అసలు ఈ డబ్బంతా ప్లాన్ చేసి రాబట్టిందే నగలిడిపించే దానికోసం. మళ్ళీ అడుగుతావేందా? పద పద. అది సరే, మీరు కూడా ఒక బైక్ తెచ్చి ఉండాల్సిందిరా. యాడికి పారిపోయేటప్పుడు బైక్ వేసుకొని రమ్మంటావా? నువ్వు భలే ఓడునా. జరుగునా నువ్వు? అబ్బా, అమ్మా నువ్వు వెనకొచ్చి కూర్చో. కూర్చున్నారా? బట్టలు ఆడ మార్చుకుందురులే. పద పద పద. దూరం చేసేస్తారా? పూరి నాకు దూరం చేసేస్తారా? మాట్లాడుతుంటే ఏడకి లాక్కుపోతున్నారు. మిమ్మల్ని అడిగేది. నీకు అసలు పరిస్థితి అర్థం అవుతుందా? మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి. చూడు బాబు, మేం పుట్టిన ఊరు, పుట్టిన గడ్డని మర్చిపోయి ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం ఎందుకు వచ్చామో తెలుసా? నీకు తెలీదు. ఇంత దూరం వచ్చి బ్రతకాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలీదు. మేం మా ఊరు విడిచిపెట్టి ఊరు గాని ఊరిలో భాష రాని మనుషుల మధ్య బ్రతకడానికి వచ్చింది అక్కడ బ్రతుకు తెరువు లేక కాదు. దానికంతా పెద్ద కారణం ఉంది. ఈరోజు నా భర్తని ఒక సున్నితమైన మనిషిలా, ఒక సాధారణమైన వాడిలా చూస్తున్నా. కానీ ఒకప్పుడు ఆ మనిషి వేరు. ఇప్పుడు మళ్ళీ అతన్ని పాత మనిషిని చేసేయొద్దు. అసలేంది మీరనేదే? నేనేం చెప్పలేను. 2 పిల్లల్ని కన్నాను. వాళ్ల మీదే ఆశలు పెంచుకొని వాళ్ల కోసమే మా బ్రతుకు అన్నట్టు బ్రతికాం. కానీ అందులో ఒక పిల్ల మా ఆయన ఆశల్ని వమ్ము చేసి దాని ఇష్టానికి దాని బ్రతుకు చూసుకుంది. దాని బ్రతుకు బాగుంటేనైనా ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేదేమో. గీతకి ఏమైందండి? బానే ఉండదు కదా. బాగుండడం అంటే ఎలా? అక్కడ ఏం గౌరవం ఉంది, ఏం సుఖం ఉంది, ఏం సంతోషం ఉంది? ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకుంది అనే ఒక్క మాట తప్ప ఆ ఇంట్లో ఏదీ లేదు. అన్నిటికీ పోరాడాలి, అన్నిటికీ గొడవ పడాలి, అవమానపడాలి. ఇన్నింటి మధ్య అది బతుకుతుంది. చివరికి మేం కూడా మీ అమ్మతో మాటలు అర్పించుకొని ఇంటి నుంచి తిరిగి వచ్చేసాం. అది మా అమ్మ మాట్లాడిన దానికే, నేనేదో బాధలో చేసిన దానికే మీరిట్ట శిక్షించొద్దు. పూరి నాకు కావాలి, ప్లీజ్. నువ్వు పూరిని చేసుకోవాలంటే మా ఆయన నాకు దక్కడు. మా ఆయన్ని చంపేసుకోమంటావా? ఆ మనిషి చచ్చిపోతాడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు. మీరట్ట మాట్లాడకండి. దయచేసి ఈ పెళ్లికి అడ్డు రాకు. చిన్నవాడువైనా నీ కాళ్ళు పట్టుకుంటా.
రే నువ్వెందుకు వచ్చినావు అడికా? నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. దేనికి వచ్చావు? అత్త ఈడేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? ఏమైంది అత్త? ఏం లేదు బాబు. అమ్మా, ఆ రోజు బాలాజీ అప్పాని ఇబ్బంది పెట్టినందుకు బాలాజీ చాలా బాధపడ్డాడు. అదేది మనసులో పెట్టుకోవద్దని అప్పాకి చెప్పు. అప్పా నన్నెప్పుడూ చూడకూడదు, మాట్లాడకూడదు అనేశారు. అంత తప్పు నేనేం చేశానమ్మా? ఆయన చెప్తే నేను రాకుండా ఉంటానా? నేను చూడకుండా ఉంటానా? నేను వస్తాను, మాట్లాడతాను. ఆయన నాతో మాట్లాడకపోయినా సరే ఆయన ముందే నిలబడతాను. ఏ కూతురు మీద అంత పంతం ఆయనకి? ఆయన కడుపున పుట్టినా నేనంత పంతంగా ఏం ఉండను. ఆయన నన్ను వద్దనుకున్నా నేను వద్దనుకోలేను. అడిగాడు కదా కోపంగా, నా పెద్ద కూతురు పెళ్లి చేసుకోవాలి, నీ బ్రతుకు నువ్వు ఎలాగైనా బ్రతుకు, నువ్వు ఏం చేస్తావో తెలీదు, పూరి నగలు తీసుకొచ్చి ఇచ్చేయి అని. తీసుకొచ్చా. ఇవిగో తీసుకోమ్మా. సెల్వి, సెల్వి, వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? ఏమావా ఇంటి అల్లుండి నేను. నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇల్లు ఎత్తుక్కుంటే ఇంత దూరం వస్తే బయట నిలబెట్టి మేమెందుకు వచ్చామని అతను అడుగుతారా? ఏమే మీరు నన్ను పలకరించకూడదా? మాట్లాడకూడదా? ఏంటిది? అది ఇదా. నువ్వు ఆగమ్మా. ఆయన నాతో మాట్లాడకపోతేనే నువ్వు సమాధానం చెప్పాలా? ఆయన నాతో మాట్లాడరు, కానీ నేను ఆయనతో మాట్లాడతాను, వినమనండి. అప్పా, మీరు కోపంలో ఏదేదో మాట్లాడారు అనండి. ఇప్పుడు ఏమైనా అంటే కూడా నేను పడ్డానికే వచ్చాను, అంతే తప్ప దూరంగా ఉండడానికి కాదు. అన్నారు కదా మీ పెద్ద కూతురు పెళ్లికి నగలు కావాలని, తీసుకొచ్చాను. అన్ని నగలు తీసుకొచ్చాను, చూసుకోండి. అంతేకాదు, మా మరిది చేసిన తప్పుకి మా మరిది తరఫున నేను కూడా సారీ చెప్పుకుంటున్నాను. ఇవేవీ మనసులో పెట్టుకోకుండా చిన్నపిల్లలనుకుని క్షమించండి. చిన్నపిల్లలా? కన్నవాళ్ల నమ్మకాల్ని వమ్ము చేసేవాళ్ళు చిన్నపిల్లలా? మంచి మర్యాద తెలియని ఇలాంటి వాళ్ళు చిన్నపిల్లలా? సరే, చిన్నపిల్లగాలు కాకపోయినా మీకంటే తక్కువ వయసు ఉన్నోళ్లే కదా. ఏదో బుద్ధి లేక ఒకటి రెండు మాటలు అనుంటాం, పొరపాటు చేయొచ్చు. పెద్ద మనసు చేసుకుని క్షమించండి. అవన్నీ మాట్లాడుతూ ఇంకా ఇట్నే ఉంటాయి ఎట్టా? గడప దాకా వచ్చాం, మమ్మల్ని లోపలికి పిలవరా? మామూలుగా అయితే లోపలికి రానివ్వను. ఇప్పుడు సమయానికే వచ్చారు, తేవాల్సినవి తీసుకొచ్చారు. సెల్వి, నీ కూతురికి చెప్పు, సరైన సమయానికి నగలు తీసుకొచ్చి పెద్ద ఉపకారం చేశారు, దానికో నమస్కారం అని చెప్పు. ఎందుకప్పా ఇలా మాట్లాడుతున్నారు? అంతే, ఇలాగే మాట్లాడతాను. వచ్చారు కదా, మీరు చూడాల్సినవి ఉన్నాయి. మనుషులంటే ఎలా ఉంటారో, వాళ్ళ గొప్పతనం ఏంటో కళ్ళారా చూద్దురు. రండి సెల్వి, లోపలికి పిలు. ఏంటమ్మా అప్పా ఏమంటున్నారు? లోపల ఎవరున్నారు? మీరు రండి. రే ఆడ నిలబడినవేంద్రా? పిలిచినారు కదా, లోపలికి రా. రా. నమస్కారం బాబు. రామ్మ, గీత, ఎలా ఉన్నావు? బావున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు?
ఏంటిది సొంత అక్క పెళ్లి గురించి గీతకు కూడా చెప్పలేదా? ఎందుకు వీళ్ళు ఎవరికీ చెప్పకుండా చేస్తున్నారు ఇదంతా? మీ అమ్మాయికి కూడా చెప్పలేదా ఇవాళ ముహూర్తాలు పెట్టుకుంటున్నామని? చెప్పాను కదా, నా భార్యకి మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. నేను ఈ శుభకార్యం గురించి ఎవరికి చెప్పినా జరగకుండా వాయిదా పడుతుంది. ఆ సెంటిమెంట్తోనే చెప్పలేదు. ఇందాకే ఆ విషయం చెప్పాను మీకు. అవునవును, కానీ మీ అమ్మాయికి కూడా చెప్పలేదని మేము అనుకోలేదు. సర్లేండి, ఏం మనస్పర్ధలున్నా అవన్నీ మర్చిపోయి ఈ సమయంలో సంతోషంగా ఉందాం. సెల్వి, వెళ్ళి పూరిని రెడీ చేయి. ఏంటి అంతా ఏదో అనుమానాస్పదంగానే ఉంది. గీతా గోవింద్ కూడా నార్మల్గా లేరు. అసలు ఏం జరుగుతుంది? ఏంది గీత, మీ నాయన ఉన్నట్టుండి ఇట్లాంటి ఏర్పాటు చేశాడా? అప్ప బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు. ఎప్పుడైతే ఇంట్లో పూరి బాలాజీల గురించి గొడవైందో అప్పట్నుంచి ఆయన ఇంతకు ముందులా లేరు. అసలు మేము అప్పాని ఇలా చూడటం నాకే కొత్తగా ఉంది. ఎప్పుడు ఏం జరిగినా సర్దుకుపోయే మనిషి, ఎవరిని ఒక్క మాట అయినా అనని మనిషి ఇప్పుడు అందరి మీద కోపడుతున్నారు. ఏం మాట్లాడినా గొడవకొచ్చేస్తున్నారు. ఇప్పటికే పూరికి నిశ్చితార్థం అయినందువల్ల పెళ్లిలోపు ఎవరైనా ఏవైనా మాట్లాడితే పరువు తక్కువ అవుతుందని భయపడుతున్నట్టున్నారు. అందుకే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తున్నట్టున్నారు. అదంతా సరే గాని, కానీ వాడిని ఇప్పుడు ఇటు తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టించేస్తుంటే చూస్తా ఎట్టూరుకుంటాం. నిశ్చితార్థం అప్పుడు నువ్వు లేవు, అదట జరిగిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు మనం చెప్పాలనుకున్నాం, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అని చెప్పకుండా దాటేస్తూ వచ్చాం. ఇప్పుడు పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకునేదాకా వచ్చాక ఇప్పుడు కూడా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? పరిస్థితి ఇంతదాకా వచ్చాక ఆలోచిస్తూ కూర్చోవడం, నువ్వు భయపడడంలో ఎలాంటి అర్థం లేదు. ఇప్పుడే పోయి అందరి ముందు పూరి బాలాజీ ప్రేమించుకున్నారు, ఇప్పటికే బాలాజీ గుళ్ళో పూరి మెళ్ళ తాళి కట్టేశాడనే విషయం అందరికీ చెప్పేస్తాను. అయ్యో, ఆ విషయం ఇప్పుడు నువ్వు ఉన్న పళంగా చెప్పావంటే మా అప్ప
ఆట మీద మాకు నమ్మకం లేకపోవడం ఏంటి? చెప్పారు కదా మీరు విడిపించేస్తామని. ఒకసారి బాలాజీతో మాట్లాడండి. పూరి, నువ్విక కన్నీళ్లు దిగమింగుకొని జీవితంలో సంతోషంగా ఎలా ఉండాలో ఆలోచించటం మంచిది. అమ్మా, ఎలా సంతోషంగా ఉండమంటావు? ఏం చూసుకుని సంతోషంగా ఉండమంటావు? ఏందిరా, ఏంది? రే, ఇంత దూరం వచ్చాక ఇంకా ఆగి ప్రయోజనం లేదురా. నువ్వు పూరి ప్రేమించుకున్న విషయం, నువ్వు ఇప్పటికే పూరి మేళ తాళి కట్టిన విషయం నేను పోయి చెప్పేస్తాను. రే వద్దు, చెప్పొద్దు. చెప్పొద్దంటావేంద్రా? దయచేసి చెప్పొద్దు. చెప్తున్నాను, మాట్లాడొద్దు. సంతోషంగా ఉండాలి. అంతకంటే ఆడపిల్లకి వేరే దారి లేదు. పెళ్లి వయసు వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్ల రకరకాలుగా ఆలోచించొచ్చు, కలలు కనొచ్చు. కానీ ఆ ఆలోచనలు ఎప్పుడు ఆచరణలోకి రావు. కలలెప్పుడూ నిజం కావు. కలలెప్పుడూ కలలుగానే మిగిలిపోతాయి. అందమైన కలలు కన్నాం కదా అని ఆ కలలు నిజం అవ్వలేదని బాధపడ్డం కంటే వాస్తవంలో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోవడం మంచిది. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయమ్మా. నువ్వు ఆడదానివే కదా, అబ్బాకెందుకు ఈ విషయం చెప్పవు? నీకు నన్ను చూస్తే బాధేయడం లేదా? ఇది తప్పని కనిపించడం లేదా? ఆడదానిగా నాకన్నీ అర్థం అవుతుంటాయి. కానీ ఎంత తండ్రైనా ఆ తండ్రి కూడా మగాడే. ఆడదాని మనసు ఎప్పటికీ అర్థం కాదు. మీ అబ్బాకి చెప్పి ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నించి ఆయన ప్రాణాలు పోగొట్టుకోవాలా? ఈ పెళ్లి అరవింద్తో జరిపించి ఆయన ప్రాణాలు నిలబెట్టుకోవాలా అని ఆలోచిస్తే మీ అబ్బా ప్రాణాలే నాకు ముఖ్యం అనిపిస్తుంది. చెప్పు, మీ అబ్బాని చంపేసుకోమంటావా? అమ్మా, ఎందుకమ్మా ఇలాగా? రే, ఇప్పటికి కూడా ఆలస్యం చేసామంటే తర్వాత ఏం చేయలేంరా. చెయ్యి దాటిపోతుంది. ఇప్పటికే చేయి దాటిపోయినది. పూరి వాళ్ళమ్మ ఈ పెళ్లి ఆపొద్దని నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది. తన భర్త ప్రాణాలు తీసేయొద్దని బ్రతిమాలుతుండది. ఏం చేయమంటావురా? అంత పెద్దవాడు కాళ్ళ మీద పడుతుంటే నిర్దాక్షిణ్యంగా గెంటేమంటావా? ఒక మనిషి చచ్చిపోయేదానికి సిద్ధపడితే చంపేమంటావా? రే, అవన్నీ నీ నోరు నొక్కేయడానికి నేను బెదిరించడానికి చెప్పిన మాటలు. నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు, నేను పోయి చెప్పేస్తాను. వద్దు, వాళ్ళ అమ్మాయి నాకిచ్చి చేయండి అనడానికి నాకు ఎలాంటి అర్హత లేదు. నేనే అడ్రానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాను. దయచేసి ఆ మాటకు అడ్రావద్దు. రే, నీకేమైనా పిచ్చేంద్రా? అమ్మా ప్లీజ్ అమ్మా, బాలాజీ లేకుండా నేను బ్రతకలేనమ్మా. బ్రతకాలి. కుటుంబ పరువు నిలబడాలన్నా, మీ అప్ప ప్రాణాలు నిలబడాలన్నా నువ్వు ఈ పెళ్లికి తల వంచి తీరాలి. చిన్నడా, నేను చెప్పేదేనరా, నేను వెళ్ళి మాట్లాడతాను. అరవింద్ కుటుంబానికి నేను చెప్పేస్తాను. నేను విషయం చెప్పేశానంటే వాళ్ళకి వేరే దారి కూడా లేదురా. ఇప్పటికీ నువ్వు పూరి మెడలో పసుపు తాడు కట్టావని చెప్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వద్దు అనుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత పూరికి పెళ్లి జరగదు. నీకిచ్చి చేయడం కంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. అలా జరిగితే పూరి సంతోషంగా బతకాలి కదా. తండ్రిని పోగొట్టుకుని నాతో కలిసి ఎట్ట బతుకుతుంది?